భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు సునీల్ రెడ్డి మొట్టమొదటిసారిగా నెల్లూరుకి విచ్చేశారు. ఈ సందర్భంగా భారతీయ జనతా యువ మోర్చా నెల్లూరు జిల్లా ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహార్ వాజ్పేయి కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. విజయమహల్ గేటు వద్దనున్న కృష్ణసాయి కన్వెన్షన్ హాల్లో కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యువ మోర్చా జిల్లా అధ్యక్షులు చింతలపల్లి భరతరెడ్డి అధ్యక్షత వహించగా, జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి యువ మోర్చా కార్యకర్తలనుద్దేశించి అనేక విషయాలను దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి సునీల్ రెడ్డి మాట్లాడుతూ, గత 12 ఏళ్లుగా అత్యధిక కాలం పరిపాలించిన ఘనత ఒక్క భారత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుందన్నారు. ఆయన అభివృద్ధి, సంక్షేమాన్ని 2 కళ్లుగా భావించి పరిపాలన సాగిస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వం యువతను చెడు వ్యసనాలకు బానిసలుగా చేసిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో యువతకు ఎన్నో ఉద్యోగాలు కల్పించడంతో పాటు పరిశ్రమలను ఏర్పాటు చేసిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు అజేష్ యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు గుత్తా అశోక్ నాయుడు, రాష్ట్ర సహ కోశాధికారి మురగా నరేష్, కోస్తా జోనల్ ఇన్ఛార్జి లెక్కల రాజశేఖర్ రెడ్డి, జిల్లా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ 12 సంవత్సరాల కాలంలో భారతదేశంలో ఎటువంటి మార్పులు తీసుకొచ్చిందనే విషయం మనకు అందరికీ తెలుసు. అందులో భాగంగానే ఈ 12 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు దేశంకి ఏం చేశారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి ఏం చేశారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి జిల్లాకు, ప్రతి గ్రామానికి, ప్రతి మండలానికి ఏం చేశారు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా ప్రజల్లోకి, యువకుల్లోకి, మహిళల్లోకి, మైనార్టీల్లోకి, ఎస్సీల్లోకి, ఎస్టీల్లోకి ఇలాగ అందరి మధ్యలోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నమే భారతీయ జనతా యువ మోర్చా చేస్తాను. ఒక పక్క కూటమి జెండాను ఒక చేత పట్టుకొని నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేటువంటి అనేక రకాల నిధులను పాంప్లెంట్ రూపంలో ఒక చేత పట్టుకొని ప్రజల మధ్యలోకి వెళ్ళి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కి ఏం చేసింది అనేటువంటి విషయాన్ని మేము చాలా స్పష్టంగా చెప్పబోతున్నాం. అందులో భాగంగానే నెల్లూరు జిల్లా పర్యటనలో మా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పివిఎన్ మాధవ్ గారు ప్రతి గ్రామంలో భారతీయ జనతా పార్టీ జెండా ఉన్నటువంటి ఒక సంకల్పం తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా యువ మోర్చా నెల్లూరు జిల్లా కార్యకర్తలు ఈరోజు మన ఊరు మన జెండా అనేటువంటి కార్యక్రమం పేరు మీద జెండా ఆవిష్కరణ చేసి ఈ సమావేశం రావడం జరిగింది. అయితే ఇప్పటిదాకా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 12 సంవత్సరాల్లో 136 వందే భారత్ రైళ్లను ప్రారంభించుకోవడం జరిగింది. ఈ దేశంలో 4 కోట్లకు పైగా పక్కా ఇళ్లను ప్రజల కోసం నిర్మించడం జరిగింది. ఈ దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అట్టడుగు ప్రజలకు సాంఘిక సంక్షేమ పథకాలు అందాలనే ఒక ఉద్దేశంతో ఆ గ్రామంలో నివసించినటువంటి అందరికి కూడా సంక్షేమ పథకాలను అందించేటువంటి విషయంలో 750 పథకాలకు పైగా నరేంద్ర మోడీ గారు 2014 నుంచి ఇప్పటిదాకా ఆ పథకాలను రూపొందించడం జరిగింది. ఆ పథకాల్లో భాగంగానే ప్రతి గ్రామంలో పేదలు ఉండడానికి ఒక ఇల్లు నిర్మించాం. ఆ ఇంట్లో ఇల్లు నిర్మించడమే కాకుండా ఆ ఇంట్లో మెరుగైన సౌకర్యాలు ఇచ్చాం. ఉండడానికి ఇల్లు మాత్రమే కాదు, ఆ ఇంట్లో టాయిలెట్ని కట్టించాం, ఆ ఇంట్లో తాగునీరు కుళాయిని నిర్మించాం, మహిళలు వండుకోవడానికి గ్యాస్ కనెక్షన్ ఇచ్చాం, మరుగుదొడ్లు నిర్మించాం, అదేవిధంగా సీసీ రోడ్లు నిర్మించాం, వీధి దీపాలు నిర్మించాం. సో ఇలాగా ఒక గ్రామంలో ఒక పేదరికంలో ఉన్నటువంటి సామాన్యమైన మధ్యతరగతి కుటుంబాలు ఉన్నటువంటి వాళ్ళు నివసించడానికి కావాల్సిన అన్ని వస్తువులు కూడా నరేంద్ర మోడీ గారు ఈ 12 సంవత్సరాలు ఇచ్చారు. ఇది మాత్రమే కాదు, 2014 కంటే ముందు భారతదేశంలో 60 సంవత్సరాలకు పైగా ప్రారంభించినటువంటి 60 సంవత్సరాలుగా ఈ దేశాన్ని పాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రోజు కూడా సామాన్య మధ్యతరగతి కుటుంబాల గురించి ఆలోచించలేదు. 60 సంవత్సరాల నుంచి ఈ దేశంలో 16,000 గ్రామాలకు పైగా కరెంటు వీధి దీపాలు లేవు. అంటే ఇప్పటికీ కూడా స్వాతంత్రం నుంచి 60 సంవత్సరాలు అవుతున్నా 2014 కంటే ముందు కూడా 16,000 గ్రామాలకు వీధి దీపాలు లేకపోతే ఆ గ్రామాలకు వీధి దీపాలు ఇచ్చినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారిది. ఇవన్నీ దేశంలో అనేక రకాల ప్రభుత్వంలో ఉన్నటువంటి 12 సంవత్సరాల్లో అనేక రకాల పథకాల ద్వారా, అభివృద్ధి ద్వారా ప్రజలకు ఇచ్చినటువంటి విషయం. కానీ ఆంధ్రప్రదేశ్ కూడా భారతీయ జనతా పార్టీ అమరావతికి 15,000 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చాం, పోలవరంకి 17,000 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చాం, అదేవిధంగా నెల్లూరుకు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అనేక ప్రభుత్వాలకు నిధులు ఇచ్చాం. ఇది మాత్రమే కాదు, స్టార్టప్ ఇండియా అనేటువంటి స్కీమ్స్ తీసుకొచ్చి నిరుద్యోగులకు వ్యాపారాలు పెట్టించి వాళ్ళని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాం. దాంతోపాటు 12 లక్షల మందికి పైగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాం. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నటువంటి రైల్వే డిపార్ట్మెంట్ కావచ్చు, టెలికాం డిపార్ట్మెంట్ కావచ్చు, నేషనల్ హైవేలు కావచ్చు, ఇలాగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి సంస్థల ఆధ్వర్యంలో 12 లక్షలకు పైగా ఉద్యోగాలు మేము ఇచ్చాం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో.
ఇది మాత్రమే కాకుండా గ్రామాలకు అనేక రకాల ఈరోజు గ్రామంలో మున్సిపాలిటీ శాఖ గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో చేసే ప్రతి కార్యక్రమం కూడా 100% మా నిధులతో గ్రామ అభివృద్ధికి మేము పూనుకుంటున్నాం. గ్రామంలో పొద్దున్న వేసినప్పటి నుంచి మున్సిపల్ కార్మికుల దగ్గర నుంచి, తాగునీరు దగ్గర నుంచి, టాయిలెట్ల దగ్గర నుంచి, వీధి దీపాల దగ్గర నుంచి, రోడ్ల దగ్గర నుంచి ప్రతి రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఇక్కడ 100% నిధులతో మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో మా నిధులతో అభివృద్ధి చేసింది. కాబట్టి ఇటువంటి విషయాల్ని అనేక రకాల రూపాల్లో ప్రజల దగ్గర తీసుకెళ్తాం. నెల్లూరు జిల్లా బీజేపీకి అడ్డ, నెల్లూరు జిల్లా బీజేపీకి గడ్డ. కాబట్టి ఇటువంటి జిల్లాల్లో రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ రాబోయే స్థానిక ఎన్నికల్లో 100% ఇటువంటి యువకుల్ని పెద్ద ఎత్తున రాబోయే స్థానిక ఎన్నికలు మేము నిలబెడతాం, వాళ్ళని గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం. గత ప్రభుత్వం ఏం చేసిందో మీకు తెలుసు. గత ప్రభుత్వం ఏ రోజు ఈ రాష్ట్రంలో యువకులను పట్టించుకోలే. ఈ రాష్ట్రంలో యువకుల్ని గాలికి వదిలేసింది. ఈ రాష్ట్రంలో యువకులు గంజాయి కలెక్ట్ చేసింది. గత ప్రభుత్వంలో యువకులకు ఈ రాష్ట్రంలో డ్రగ్స్ ఇస్తే మేము అధికారంలోకి వచ్చినాక కూటమి ఏర్పడి 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో వాళ్ళు గతంలో డ్రగ్స్ ఇస్తే మేము డిఎస్ ఇచ్చాం. వాళ్ళు గతంలో యువకులకు పేకాట శిబిరాలు అనేక రకాల కార్యక్రమాలకు పూనుపడితే మేము పోలీస్ నోటిఫికేషన్లు ఇచ్చాం. గత ప్రభుత్వం ఈ రాష్ట్రం నుండి యువకులకు గంజాయి గుట్కాలు ఇస్తే మేము అధికారంలోకి వచ్చినాక 2 సంవత్సరాల్లో వైజాగ్లో గూగుల్ సంస్థను తీసుకొచ్చాం. కాబట్టి వైసీపీ పాలన గతంలో ఈ రాష్ట్రంలో ఏ మాత్రం పట్టించుకోలేదు. కానీ ఈ రాష్ట్రంలో 2 ఏళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, పివిఎన్ మాధవ్ గారి నాయకత్వంలో, మా మంత్రి సత్యకుమార్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అనేక సంస్థలు ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ సంస్థలు పెడతాము, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామనేటువంటి భరోసా కేవలం నరేంద్ర మోడీ గారు మాత్రం ఇచ్చారు. ఆయనను చూసే ఈ రాష్ట్రంలో పెట్టుబడులు వస్తున్నాయి. ఆయనను చూసే ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చే సంస్థలు వస్తున్నాయి. కాబట్టి ఇటువంటి అనేక రకాల విషయాల్ని మేము ప్రజల్లోకి, యువకుల్లోకి తీసుకెళ్తాం. రాబోయే స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీలో అనేక రకాల 100,000 మంది యువకుల్ని ఎన్నికల్లో మేము నిలబడడానికి సంసిద్ధంగా ప్రిపేర్ చేయడానికే ఈరోజు ఈ జిల్లా పర్యటన నేను చేసుకోవడం జరుగుతుంది. ఈ రోజుతో పాటు వచ్చే నెల 20వ తారీఖు వరకు ఈ జిల్లా పర్యటనలు కొనసాగుతాయి. ఈ జిల్లా పర్యటనలో అనేక రకాల సామాన్య ప్రజలు మేము కలుస్తాం. ఉదయం ఛాయ్పై చర్చ నుంచి సాయంత్రం సామాన్య కార్యకర్తల సమావేశాల వరకు ప్రతిరోజు కూడా ప్రజల మధ్యలో, యువకుల మధ్యలో, నిరుద్యోగుల మధ్యలో, మహిళల మధ్యలో, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల మధ్యలో మేము ఉంటూ ఏం చేసామో మేము చెప్తాం. రాబోయే స్థానిక ఎన్నికల్లో మరింత బలపడడానికి మా పర్సెంటేజ్ 5% కాదు, మా పర్సెంటేజ్ 20% అని చెప్పుకోవడానికి సిద్ధంగా ఉంటూ గ్రామీణ ప్రాంతాల్లో యువకుల్ని రాబోయే ఎన్నికలకి సంసిద్ధంగా మేము తయారు చేయబోతున్నాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు అధ్యక్షులైన వెంటనే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి సారథ్యం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయ్యారు. అదే నేపథ్యంలో భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో యువ సారథ్యం అనే పేరుతో మొత్తం చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మొట్టమొదట జిల్లా నెల్లూరు జిల్లా నుండి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమం మొదలుపెట్టే ముందు ఈ యొక్క నెల్లూరు జిల్లాలో ఎంతో ప్రసిద్ధిగాంచిన శ్రీ పాండురంగ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వారి ఆశీస్సులతో ఈ నెల్లూరు గడ్డ మీద నుంచి మొత్తం రాష్ట్రమంతా కూడా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సునీల్ రెడ్డి గారు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో యువతకు సంబంధించిన అనేకమైనటువంటి ఇబ్బందులు, వారి కష్ట సుఖాలు, వారిలో మమేకమై యువత కోసం ఏదైతే జెన్జీ ఈరోజు మనకి దేశానికి వెన్నుముకగా నిలిచేటువంటి యువతకు తోడుగా నిలుస్తూ సునీల్ రెడ్డి గారు ఈ పర్యటన చేయడం జరుగుతుంది. ఇవాళ యువమోర్చా అధ్యక్షులు రాష్ట్ర పర్యటనలో భాగంగా మన నెల్లూరు జిల్లాకి విచ్చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం కూడా పెట్టుకోవడం జరిగింది. వాజ్పేయి స్టాచ్యూ నుంచి నడక ర్యాలీ ద్వారా ఈ కళ్యాణ మండపానికి చేరుకున్నాము. ఏదైతే నరేంద్ర మోడీ గారి ఫ్యూయల్ కన్జంప్షన్ తగ్గించాలి అనే ఉద్దేశంతో ఎప్పట్లాగా రెగ్యులర్గా బైక్ ర్యాలీ కాకుండా నడక ర్యాలీతో ఇక్కడ దాకా రావడం జరిగింది. బంగారు ఆభరణాలలో సరికొత్త అధ్యాయం. సిఎంఆర్ జ్యువెలర్స్ వారి బంగారు ఆభరణాలు మీ ఇంట జరుగు వివాహ వేడుకలకు సరికొత్త స్వర్ణ వైభవంతో స్వాగతం పలుకుతోంది. సిఎంఆర్ జ్యువెలర్స్,
దేశం నలుమూలల నుండి సేకరించిన యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్, వేలాది రకాల కలెక్షన్స్. సిఎంఆర్ జ్యువెలర్స్ ప్రత్యేకత 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 10% తగ్గింపు. మీ ఊహలకు ప్రతిరూపాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, మాగుంట లేఅవుట్, నెల్లూర్, సిఎంఆర్ సెంటర్, నెల్లూర్ మరియు ట్రంక్ రోడ్, నెల్లూర్. Hi Nellore, please subscribe to N3 TV.